Hello everyone. Welcome to a new episode of Sri Saga Healthcast where we talk everything about women's health. Today we are talking about a topic that has become increasingly relevant to women all over the world. Egg freezing and fertility preservation. With lot of advancement in the reproductive technology, now women has more control over their fertility. So with lot of information available there, it's also difficult to separate myths from facts. So today I join in hands with Dr. Pooja Reddy, consultant fertility specialist at Cloud9 Hospitals, to discuss about the science behind egg freezing, who are the right candidates for this, and how does the process actually look like. So let's get started without any delay. Hi Pooja, thank you so much for joining with me today. హాయ్ అభినయ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. పూజ, అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే అభినయ, మనం పుట్టినప్పుడు మనకి చాలా ఎగ్స్ ఉంటాయి. మనకి ఎప్పుడైతే పీరియడ్ స్టార్ట్ అవుతాయో అట్ ది ఏజ్ ఆఫ్ మేబీ 12, 13, 14 వాట్ ఎవర్, అక్కడ నుంచి మనకి ఎవ్రీ మంత్ ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆఫ్టర్ యూ క్రాస్ 40 మనకున్న ఎగ్స్ అన్నీ అయిపోయి వీ ల్యాండ్ అప్ ఇన్ మెనోపాజ్. ఫర్ సమ్ పీపుల్ ఇట్ మైట్ కమ్ అట్ 40, కొంతమందికి 45 రావచ్చు, కొంతమందికి 50 రావచ్చు, కొంతమందికి 55 కూడా రావచ్చు. సో ఆఫ్టర్ 40 ఎనీ టైం మనకి ఉన్న ఎగ్స్ అన్నీ తగ్గిపోవచ్చు. ఐడియల్ ఏజ్ టు ఫాల్ ప్రెగ్నెంట్ ఇస్ 20s. సో ఆ టైంలో ఇప్పుడు ఎవరు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయట్లేదు. Exactly. So ideal age to fall pregnant is 20s. But things have changed so much over the years. 30 ki people are still studying, or people are very very much career oriented. People do not want to start family before they are 35. ఇట్లాంటి వాళ్ళందరికీ ఏంటంటే your career clock and your biological clock are in total conflict. Your eggs aging will not stop because you want to delay marriage or because you want to delay having kids. So ఇట్లాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. వెన్ యు ఆర్ ఇన్ ద రైట్ ఏజ్, వెన్ యు ఆర్ యంగర్, ఈ ఎగ్స్ మనం తీసి ల్యాబ్లో ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసుకొని వెన్ ఎవర్ యూ వాంట్ టు హ్యావ్ కిడ్స్ అప్పుడు మనం న్యాచురల్గా ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ యు ఆర్ నాట్ ఫాలింగ్ ప్రెగ్నెంట్ న్యాచురల్లీ, అప్పుడు ఇది ఒక బ్యాకప్ ఆప్షన్ అనమాట మనకి. ఈ ఎగ్స్ని మనం స్టోరేజ్లోంచి తీసి హస్బెండ్ స్పర్మ్స్తో ఇక్సీ చేసి వచ్చే ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ అ బ్యాకప్ ఐవీఎఫ్ ప్లాన్. Okay, so it is for someone who want to reach their dreams and still keep their fertility under their control. So మనం ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఇప్పుడు చాలానే వింటున్నాము, చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఐ వాంటెడ్ టు డూ దిస్ పాడ్కాస్ట్ విత్ యూ సో దట్ విల్ గివ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్. మీరు ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ని ఎలా చేస్తారు? సో సమ్ కపుల్ ఆర్ ఎనీ ఉమెన్ హూ ఇస్ జస్ట్ స్టిల్ స్టడీయింగ్ ఆర్ వర్కింగ్ అండ్ షీ ప్లాన్స్ టు ఫ్రీజ్ హర్ ఎగ్. So whom should she meet? Directly a fertility specialist? ఆఫ్ కోర్స్ ఎగ్ ఫ్రీజింగ్ కన్సిడర్ చేసే వాళ్ళందరూ డైరెక్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి రావాలి. Obviously. So I know. So you have to meet the fertility specialist for your egg freezing. So ఇప్పుడు మనం ఎగ్ ఫ్రీజింగ్ ని ఏ ఏజ్ రైట్ ఏజ్ అని చెప్తాము? ఏ ఏజ్ ఆఫ్ ఉమెన్ దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ టు ఫ్రీజ్ యువర్ ఎగ్స్? Government of India says you can do any kind of egg freezing or embryo freezing or any kind of fertility treatments from the age of 21 to 50 for women. Okay. సో ద సూనర్ ద బెటర్. Yes. ఎగ్ ఫ్రీజింగ్ అనే ఐడియా ఉంటే ఎంత తొందరగా చేసుకుంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ అంత బెటర్గా ఉంటుంది అభినయ. వాట్ లాట్ ఆఫ్ పీపుల్ డూ ఇస్, చాలా మంది దే కమ్ టు అస్ ఇన్ లేట్ 30s అండ్ ఎర్లీ 40s. వచ్చి దే విల్ సే డాక్టర్ ఐ వాంట్ టు పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ, I am busy with career or something else, or there is some problem going on in personal life, I want to consider pregnancy later on, please do egg freezing for me అని వస్తారు. I think it's But already late by then. It's already late by the time they come to us. Most of the women మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏమంటారంటే అభినయ, వి విష్ వీ న్యూ దిస్ లిటిల్ ఎర్లియర్ డాక్టర్. ఇది ప్రాసెస్ అని మాకు తెలిస్తే మేము ఎప్పుడూ వచ్చేవాళ్ళం. Yeah. We thought it's a very big thing, we thought it's very complicated, we thought it's very expensive, అందుకే మేము ఎప్పుడు రాలేదు అని చెప్తారు. But that's not true. It's very much affordable, it's not complicated, it is a simple process and anybody can go for it. Even normal people like us will be able to afford egg freezing. Okay. So the sooner the better. 20s are always better than 30s, 30s are always better than 40s.
Yeah. ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్, ఇస్ అ వెరీ నైస్ ఫ్యాన్సీ థింగ్ టు సే. But for fertility, it doesn't work like that. ఫర్టిలిటీలో ఏజ్ ఇస్ ఎవ్రీథింగ్. Age is everything. సో ద Yes. సూనర్ ద బెటర్. The better. So you would recommend in early 20s or ఎస్ late ఎస్ 20s? అంటే కొంతమందికి చాలా క్లారిటీ ఉంటుంది కదా అభినయ. అంటే ఐ విల్ నాట్ గెట్ మ్యారీడ్ అంటిల్ ఐఎమ్ 35-40 అట్లా యూనో, లేకపోతే కెరియర్లో నేను ఇది అచీవ్ చేసిన తర్వాతే నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటాను అట్లా 20sలో డిసైడ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. Mm. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇఫ్ యూ ఆల్రెడీ డిసైడెడ్ దెన్ వై వెయిట్ టిల్ యూ రీచ్ 35? 35. Yeah. You You already take your decided. fertility under your control. Yes, Yeah. exactly. Mm. So if you've already decided, just go for it as soon as possible. Mm. తొందరగా చేసుకుంటే ఏంటంటే ఎగ్ నంబర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అదే అడుగుదాం అనుకుంటున్నాను. హౌ డస్ ఏజ్ ఎఫెక్ట్ ద ఎగ్ క్వాలిటీ అండ్ హౌ డస్ దిస్ ఇంపాక్ట్ ద ఫర్టిలిటీ? యంగ్ ఏజ్ గ్రూప్లో మనకి వచ్చే ఎగ్స్లోంచి కానీ స్పర్మ్స్లోంచి కానీ ఫామ్ అయ్యే బేబీస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ జెనెటికల్లీ మచ్ బెటర్. ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే పుట్టే పిల్లల్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అభినయ. అది కాకుండా ప్రెగ్నెన్సీస్ తెప్పించడం కూడా కష్టం, ప్రెగ్నెన్సీ రావడం కూడా కష్టం, మిస్క్యారేజ్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. పుట్టే పిల్లలలో డౌన్ సిండ్రోమ్ కానీ వేరే జెనెటిక్ ఇష్యూస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. మేల్ ఏజ్ కంటే ఫీమేల్ ఏజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ డిసైడింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద బేబీ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్. అందుకే వీ కాన్సన్ట్రేట్ సో మచ్ ఆన్ ఎగ్ ఫ్రీజింగ్. సో వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ దిస్ ఫ్రోజన్ ఎగ్స్? సో మనం ఫ్రీజ్ చేసిన ప్రతి ఎగ్స్ నుంచి ఎంబ్రియోస్ ఫామ్ చేయొచ్చు అంటారా? యూజువలీ ఏంటంటే మంచి సెంటర్లో మంచి ల్యాబ్లో మంచి ఎంబ్రియాలజిస్ట్ దగ్గర చేసుకుంటే రీజనబుల్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ వస్తాయి మనకి మనం ఫ్రీజ్ చేసే ఎగ్స్లోంచి. ఓకే. పార్ట్నర్ ఎవరో తెలియని వాళ్ళైతే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. యూఆర్ ఆల్రెడీ మ్యారీడ్ బట్ యూ జస్ట్ వాంట్ టు డిలే ప్రెగ్నెన్సీ, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకోమని చెప్తాం. ఎంబ్రియో ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్. సో ఫైనల్ ప్రోడక్ట్ని రెడీ చేసుకొని దాన్ని ఫ్రీజ్ చేసుకోమని చెప్తాం. ఇట్ ఈస్ స్లైట్లీ మోర్ ఎకనామికల్ టు ఫ్రీజ్ ఎంబ్రియోస్. ఎందుకంటే మనం ఫ్రీజ్ చేసే ఎగ్స్లో అన్నిట్లలోంచి ఎంబ్రియోస్ వస్తాయన్న గ్యారంటీ ఏం లేదు కదా. బట్ వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ రెన్యువల్స్ ఫర్ ఆల్ ద ఎగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫ్రీజ్. అదే ఎంబ్రియోస్ అయితేనేమో మనకి ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ కదా. సో ఇట్ ఈస్ ఎకనామికల్లీ లిటిల్ ఈజియర్ అండ్ సక్సెస్ రేట్ ఈస్ ఆల్సో బెటర్ ఇఫ్ యూ ఫ్రీజ్ ఎంబ్రియోస్ రాదర్ దాన్ ఫ్రీజింగ్ ఎగ్స్. ఓకే. సో మీకు ఒక పేషెంట్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి మీ దగ్గరకు వచ్చారు. సో పేషెంట్స్కి ఫస్ట్ వచ్చే డౌట్ అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఎగ్ ఫ్రీజింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కెన్ యూ జస్ట్ వాక్ us through the process? ఎగ్ ఫ్రీజింగ్కి వచ్చే వాళ్ళకి ఏంటంటే యూజువలీ ఒక 1 month ముందు వీ టెల్ సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాము. ఒక 1 month వీల్ పుట్ యూ ఆన్ మల్టీవిటమిన్స్ అండ్ సప్లిమెంట్స్ జస్ట్ మేక్ ష్యూర్ యూర్ నాట్ వైటమిన్ డి డెఫిషియెంట్, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ లేదు, వేరే ఏమన్నా ఇష్యూస్ ఉన్నా చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉన్నా 90% of us are vitamin D deficient because every one of us are sitting in indoors and working. Yeah. So yes, initially I was testing for vitamin D deficiency, but now I stopped testing because more than 95% of my reports are vitamin D deficient. Yeah. So I just started treating everybody for vitamin D deficiency as soon as they walk into my fertility clinic. So atla చిన్న issues ఏమైనా ఉంటే వాటన్నిటిని సార్ట్ అవుట్ చేసుకొని నెక్స్ట్ మంత్ మెన్స్ట్రల్ సైకిల్ వచ్చిన సెకండ్ డే రమ్మంటాం పేషెంట్ని. స్కాన్ చూసుకొని స్కాన్ బాగుంది, బ్లడ్ టెస్ట్ బాగుంది అంటే వి స్టార్ట్ యూ ఆన్ ఇంజెక్షన్స్. సో బ్లడ్ టెస్ట్ అంటే బేసిక్ బ్లడ్ టెస్ట్ ఏం చేస్తారు మీరు? యూజువల్గా ఫీమేల్ ఫర్టిలిటీ హార్మోనల్ ప్రొఫైల్ ఉంటుంది. దాంట్లో FSH, LH, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ 4 హార్మోన్స్ ఉంటాయి. ఈ 4 హార్మోన్స్ చేస్తాం అభినయ. దాంతోపాటు అదర్ రొటీన్ స్క్రీనింగ్ లైక్ షుగర్స్, థైరాయిడ్, హీమోగ్లోబిన్ బాగుందా లేదా ఇట్లా బేసిక్ స్క్రీనింగ్ చేస్తాము. చేసి వి స్టార్ట్ ఆఫ్ విత్ ద ప్రొసీజర్. AMHకి ఏమైనా రోల్ ఉందంటారా ఎగ్ ఫ్రీజింగ్కి? బికాస్ సమ్ పీపుల్ నో AMH ఇస్ ఏ హార్మోన్ విచ్ మేక్స్ అస్ నో అవర్ ఓవేరియన్ రిజర్వ్. సో ర్యాండమ్గా పేషెంట్స్ AMH చెక్ చేసుకుని అది లోవర్ సైడ్ ఉంటే వాళ్ళకి మనం ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ ఏమన్నా ఇస్తామా? ఎస్, యాక్చువల్లీ people don't come to fertility specialist unless they decide on some particular fertility treatment. But they see a gynecologist for all their problems. Yes. Most of the women talnoppi vachina kuda they come to a gynecologist. Yeah, because they are more convenient. They are more comfortable speaking to gynecologists. So that should be taken as an opportunity. Whenever they come to you for other problems, see how they are. See what is their age group, when are they planning to get married, ee topic initiate chesi discuss chesi like how you do other tests like ipudu sugar ela chestam, pap smear ela chestam. So when women come to gynecologist for other reasons, if they are planning to delay pregnancy or something like that, వాళ్ళందరికీ ఏంటంటే AMH టెస్టింగ్ ఆఫర్ చేయొచ్చు అభినయ. AMH టెస్ట్ చేపిస్తే
AMH will tell us how much time you have. Yes. మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, మనకి ఇంకా ఎంత టైం ఉంది, ప్రెగ్నెన్సీ మనం రిలాక్స్డ్గా ప్లాన్ చేసుకోవచ్చా, లేకపోతే మనకున్న ఎగ్స్ ఏమన్నా తగ్గిపోతున్నాయా, తొందరగా ప్లాన్ చేసుకోవాలా, వేర్ డు వి స్టాండ్ అనేది మనకు తెలుస్తుంది. Yeah. యూజువలీ AMH 2 to 3.5 మధ్యలో ఉంటే ఇట్ ఈస్ అ గుడ్ వాల్యూ. యూ డోంట్ హ్యావ్ టు రష్ ఆన్ థింగ్స్. Yeah. 2 కంటే తక్కువ ఉంటే యూ షుడ్ యాక్ట్ ఫాస్ట్. Yeah. 1 కంటే తక్కువ ఉంటే వెంటనే అక్కడ నుంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అంతే అంటారు. అంతే. ఓకే. సో ఇప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ అవన్నీ చేశారు. దెన్ యూ కాల్ దెమ్ అండ్ ఆన్ ద సెకండ్ ఆర్ థర్డ్ డే యూ డిడ్ ఆల్ దిస్ బ్లడ్ టెస్ట్. తర్వాత ఏం చేస్తామంటే అక్కడ నుంచి వి స్టార్ట్ యూ ఆన్ ఇంజెక్షన్స్. యూజువలీ ఒక 10 days ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఓకే. కొంతమందికి ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళకి 1-2 days తక్కువ ఉంటాయి. కొంతమందికి స్లోగా రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళకి ఒక 1-2 days ఎక్స్ట్రా ఉంటాయి ఇంజెక్షన్స్. ఇంజెక్షన్స్ అనగానే భయపడొద్దు. దీస్ ఇంజెక్షన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి పెయిన్ఫుల్ లైక్ అదర్ ఇంజెక్షన్స్. మనకి ఇప్పుడు రైట్ నో మార్కెట్లో యూ హ్యావ్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ హై అండ్ రికామినెంట్ డ్రగ్స్. అవన్నీ ఏంటంటే దే కమ్ ఇన్ పెన్స్. మనకి ఇన్సులిన్ పెన్ ఎలా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది అనమాట పెన్. సో ద నీడిల్ ఇస్ వెరీ 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 ఫైన్. పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ అది ఏం ఉండదు. సో వీ జస్ట్ గివ్ యూ ఇంజెక్షన్స్ ఎవ్రీ డే అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ 10 days మనకి ఉన్న ఎగ్స్ అన్ని గ్రో అయినాయి, మంచి సైజ్ వచ్చేసినాయి అన్నప్పుడు వీ గివ్ యూ ద ట్రిగర్ షాట్. ఓకే. ట్రిగర్ షాట్ ఇచ్చేసిన తర్వాత అనస్థీషియా ఇచ్చి వీ కలెక్ట్ ఆల్ దీస్ ఎగ్స్. You will not have any cuts on the abdomen or anything like that. So ultrasound guided ga we just introduce a small needle and take all the eggs. Of course patient will be under anesthesia. Egg retrieval procedure is not going to be painful. చాలా మంది పేషెంట్స్ ఏం చెప్తారంటే ప్రొసీజర్ అయిపోయిన తర్వాత దిల్ బి లైక్ డాక్టర్ ఇట్ ఈస్ సింపుల్, నేను చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనుకున్నాను, పెయిన్ ఉంటుంది అనుకున్నాను అని చెప్తారు. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి దట్ పెయిన్ఫుల్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. మనం కలెక్ట్ చేసుకున్న ఎగ్స్ అన్నిటినీ వి ఫ్రీజ్ దెమ్. Once you freeze them, they are frozen in time, probably forever. Yeah. పెళ్ళైన తర్వాత ఆర్ వెనెవర్ యూ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, అప్పుడు ఏంటంటే యూ స్టార్ట్ ట్రైయింగ్ న్యాచురలీ లైక్ ఎవ్రీబడి ఎల్స్. ఫర్ సమ్ రీజన్ యూ వాంట్ టు గో ఫర్ IUI, మనం IUI కూడా చేసుకోవచ్చు. ఒకవేళ న్యాచురల్ సైకిల్స్ IUI సైకిల్స్ ఫెయిల్ అయినాయి, యూ వాంట్ టు కన్సిడర్ IVF, అప్పుడు ఈ ఫ్రోజన్ ఎగ్స్ తీసుకొని థా చేసి వాటిలోకి స్పర్మ్స్ ఇంజెక్ట్ చేస్తే మనకి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. ఆ ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో యూ ఆర్ ఫ్రీజింగ్ యువర్ ఫర్టిలిటీ ఫర్ ఎవర్ బై గోయింగ్ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. సో ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎగ్ తీసినాక ఈ ఫ్రీజింగ్ అనేది ఈ ఎగ్స్ని ఎక్కడ స్టోర్ చేస్తారు, హౌ లాంగ్ యూ కెన్ స్టోర్, అంటే ఫర్ ఎవర్ అని చెప్పేశారు మీరు ఆల్రెడీ. సో వాట్ ఈస్ ద ప్రైజింగ్ ఇన్వాల్వ్ విత్ దిస్? సో ఎన్ని మంత్స్కి ఇంత కాస్ట్ అనేది ఉంటుందా? మనకి ఏంటంటే వచ్చే ఎగ్స్ని మనం టార్గెట్ చేస్తారు మీరు ఫ్రీజింగ్ అప్పుడు? ఎన్ని వస్తే అన్ని అభినయ, ద మోర్ ద మెరియర్. ఓకే. సో యూజువల్గా మీరు ఒక 32-year-oldకి ఇంజెక్షన్స్ ఇచ్చారు అంటే ఎన్ని ఎగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు? నార్మల్గా ఏంటంటే మనకి రైట్ సైడ్ ఓవరీలో అరౌండ్ 10 eggs, లెఫ్ట్ సైడ్ లో ఓవరీలో 10 eggs ఉండడం ఇస్ నార్మల్. దట్ ఈస్ లైక్ గుడ్ నార్మల్ రిజర్వ్. ఓకే. PCOD ఉన్న వాళ్ళకి ఏంటంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉంటాయి, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటాయి, కానీ దాంట్లో క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ వై వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ రావడంలో డిఫికల్టీ ఉండడము ఇవన్నీ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎగ్స్ తక్కువ ఉంటాయి, 10 and 10 కాకుండా ఇంకా తక్కువ ఉంటాయి. ఎన్ని ఎగ్స్ ఉన్నాయో అన్ని గ్రో చేస్తాం మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు. సో ఎన్ని వస్తే అన్ని కలెక్ట్ చేసుకుంటాం. నంబర్స్ ఎక్కువ ఉంటే ఏంటంటే యూ విల్ హ్యావ్ more embryos in hand when you're going for the actual IVF. you'll have more embryos for transfer. సో ఇప్పుడు మీరు ఎగ్ కలెక్ట్ చేసుకున్నప్పుడు అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, G1, M1, M2, GVA, M1, M2 అన్న చెక్ చేస్తారా, లేకపోతే తీసుకున్న ఎగ్స్లోంచి మెచ్యూర్ ఉన్న ఎగ్స్ మాత్రమే మనం ఫ్రీజ్ చేస్తాం? ఓన్లీ M2s? ఎస్, ఓన్లీ M2s ఫ్రీజ్ చేస్తాం. మీకు ఎవరికి కూడా 100% అన్ని ఎగ్స్ బ్యూటిఫుల్ క్వాలిటీ రాకపోవచ్చు. సో వచ్చిన వాటిల్లో మంచి ఎగ్స్ మాత్రమే మనం ఫ్రీజ్ చేసుకుంటాం, మిగతా డిస్కార్డ్ చేసేస్తాం. సో ఈజ్ దర్ ఎనీ లిమిట్ ఫర్ ఫ్రీజింగ్? అంటే ఒక సైకిల్ ఇండ్యూస్ చేసి ఒక 10 ఎగ్స్కి ఇంత కాస్ట్ ఉంటుంది, అట్లా ఎనీ లిమిట్ ఇస్ దేర్? లిమిట్ ఏమి ఉండదు, మనకి ఎన్ని ఎగ్స్ వస్తే అన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు మనం. కొంతమందికి ఏంటంటే తక్కువ వస్తాయి ఎగ్స్, అంటే బై ద టైమ్ దే సీ us ఓన్లీ ప్రాబబ్లీ దిల్ హ్యావ్ ఓన్లీ 5 eggs, 4 eggs, 3 eggs అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ప్రాబబ్లీ మల్టిపుల్ సైకిల్స్ చేయాలి. ఒక సైకిల్ చేసి వచ్చిన ఎగ్స్ అన్ని ఫ్రీజ్ చేసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక సైకిల్ చేసి వచ్చిన ఎగ్స్ అన్ని ఫ్రీజ్ చేసుకుంటాం. అలా మల్టిపుల్ పూలప్ సైకిల్స్ చేసుకొని ఫైనలీ వెన్ యూ వాంట్ టు యూస్ దెమ్ అన్ని కలిపి యూస్ చేసుకోవచ్చు. ప్రైస్? యాక్చువల్లీ ఎగ్ ఫ్రీజింగ్
లో అయినా ఎంబ్రియో ఫ్రీజింగ్లో అయినా స్పర్మ్ శాంపుల్ ఫ్రీజింగ్లో అయినా కూడా మనకి ఏంటంటే ఎవ్రీ 6 monthsకి రెన్యువల్స్ ఉంటాయి అన్నమాట. 6 months. క్లయింట్స్కి ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది, ఆర్ యూ ప్లానింగ్ టు రెన్యూ యువర్ ఫ్రీజింగ్ అని. సో దే విల్ చార్జ్ యూ అకార్డింగ్లీ. ప్రైస్ అది నేను పాడ్కాస్ట్లో చెప్పలేను, కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎకనామికల్. ఓకే. యూజువల్గా ఏంటంటే మనకి ఎంబ్రియోస్ అయితే ఒక స్ట్రా అంటే ద ఇన్స్ట్రుమెంట్ వేర్ యూ ఫ్రీజ్ ద ఎంబ్రియోస్. స్ట్రాలో మనం ఎంబ్రియోస్ పెట్టి ఫ్రీజ్ చేసిన తర్వాత ఆ స్ట్రాస్ని మనం లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్ ఉంటాయి, ఆ ట్యాంక్స్లో యూ లేబుల్ దెమ్ ఇన్ సపరేట్ చేంబర్స్ అండ్ యూ పుట్ దెమ్. సో దట్ ఈస్ ఆల్ కంప్యూటర్ జనరేటెడ్ ప్లస్ డబల్లీ క్రాస్ చెక్ మాన్యువల్లీ ఆల్సో. అంటే దిస్ ఇస్ ఐడెంటిఫికేషన్ కదా, అండ్ ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్ ఫర్ ఎవర్. సో ఆ ట్యాంక్స్లో దే ఆర్ ఫ్రోజన్. ఆ ట్యాంక్స్లో లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది టు మెయింటైన్ దట్ టెంపరేచర్ అండ్ టు కీప్ దెమ్ ఇన్ దట్ పర్టికులర్ కండిషన్. సో ఎవ్రీ వీక్ ఆ లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్లో లెవెల్ చెక్ చేసుకొని మళ్ళీ రీఫిల్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. యూజువలీ మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ ఏంటంటే ఒక స్ట్రా ఫ్రీజింగ్కి దే చార్జ్ సమ్వేర్ బిట్వీన్ 5,000 ఫర్ 6 months. ఎన్ని ఎగ్స్ పడతాయండి ఒక స్ట్రాలో? డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ అండ్ డిపెండింగ్ ఆన్ ద స్కిల్ ఆఫ్ ద ఎంబ్రియాలజిస్ట్ 3 to 4 eggs నుంచి 5 eggs వరకు కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు మనం ఒక్క స్ట్రా పైన. ఓకే. సో ఎంబ్రియోస్ అయితేనేమో యూజువలీ డే 5 ఎంబ్రియోస్ అయితేనేమో మ్యాక్స్ వి పుట్ 2 ఒక స్ట్రాలో. ఊసైడ్స్ అంటే అదే ఎగ్స్ అయితేనేమో 5 వరకు కూడా పెట్టుకోవచ్చు మనం ఒక స్ట్రాలో. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ యువర్ ఫ్రీజింగ్. నెంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ ద క్వాలిటీ. ఓకే. Is there any ideal time in a woman's life to freeze eggs? The earlier the better. చిన్న ఏజ్లో చేసుకుంటే ఏంటంటే నంబర్స్ బాగుంటాయి, వచ్చే దాంట్లో క్వాలిటీ బాగుంటుంది. సో నంబర్స్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనకు అదొక ధైర్యం. ఇప్పుడు బ్యాంక్లో 10 లక్షలు ఉన్నాయనుకోండి బ్యాంక్ అకౌంట్లో, ఆబ్వియస్లీ యూఆర్ మోర్ కాన్ఫిడెంట్. అది 10,000 ఉన్నాయనుకో యు ఆర్ ఇన్ డౌట్. ఎగ్స్ కూడా అంతే, ఎగ్స్ అయినా ఎంబ్రియోస్ అయినా ఎక్కువ ఉంటే మన చేతిలో you're more confident about falling pregnant with that lot. So what do you say, who are the best candidates for egg freezing? People who are planning to delay pregnancy for any reason. It can be education, it can be career, or you're not sure about partner, లేకపోతే లేట్గా పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది పిల్లల గురించి తర్వాత ఆలోచిద్దాంలే, ఫస్ట్ ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అనుకుంటారు. అలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే యాజ్ అ బ్యాకప్ ప్లాన్ యూ కెన్ ఫ్రీజ్ ఎగ్స్. If you're married, you can directly freeze embryos. Or actually men also, they can consider sperm freezing. I heard it is more economical than egg freezing also, yes, right? Yes. Sperm freezing is more economical actually. It's much cheaper than egg freezing and embryo freezing, and it is actually easy to collect also. No, you don't need anesthesia, you don't need injections. So మీరు ఎప్పుడన్నా sperm freezing కోసం వచ్చిన పేషెంట్స్ ఎవరన్నా ఉన్నారా? I will tell you one story. The other day, one young boy walked into the clinic. He was probably 23-24. నేను US వెళ్తున్నాను ఎంఎస్కి. I smoke a lot, doctor. నేను రిటర్న్ మళ్ళీ 3-4 years తర్వాత వస్తాను. I cannot stop smoking అన్నాడు. He's so clear on that. He's very clear on it. He's like, I cannot stop smoking, doctor. So I want to freeze my sperms and go. Because ఇంత స్మోక్ చేస్తున్నాను, రిటర్న్ వచ్చే వరకు, ఇండియాకి రిటర్న్ వచ్చి నేను పెళ్లి చేసుకునే వరకు will my sperm quality be the same? Obviously not, if he's not stopping smoking. So he was like very intelligent boy. He came for sperm freezing, he did the sperm freezing and then he left the US. So it's a very smart choice actually, but I would like to say please take some action on controlling or quitting smoking, because smoking and alcohol both influence your fertility rates. They impact the fertility directly. Medically వేరే కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా they can consider egg freezing and that's embryo what freezing. I wanted to ask. We are seeing lot of cancers these days and they're coming up at an early age. It's not that 40 తర్వాత ఇప్పుడు మనం క్యాన్సర్ చూస్తున్నామని లేదు. Recently we have seen a 27-year-old with breast cancer. అండ్ కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ద ఫర్టిలిటీ ఛాన్సెస్ ఆర్ గోయింగ్ టు కమ్ డౌన్. సో ఇలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా ప్రాక్టీస్లో చూసారా విత్ క్యాన్సర్స్ అండ్ ద ఆప్షన్ ఆఫ్ గివింగ్ దెమ్ ఎగ్ ఫ్రీజింగ్? We have seen some patients like that, Abhinay. అంటే లైఫ్ క్యాన్ బీ అన్ఫేర్ ఫర్ సమ్ పీపుల్. సో క్యాన్సర్ వచ్చింది, లేకపోతే వేరే ఏదన్నా ఇష్యూ ఉంది, లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం ఉంది, ఓవరీ తీసేయాల్సి వస్తుంది, అట్లా ఏదన్నా ఉన్నప్పుడు ఏంటంటే యూ కెన్ డూ egg freezing or embryo freezing for these people, or sperm freezing if it's a man. Freeze cheskoni, then you can go ahead with the surgery or chemotherapy or radiotherapy, whatever you want to do. Treatment anta complete ayipoyin tarvata you can come back and have your own biological child.
Yeah. విత్ వాట్ ఎవర్ యువర్ ఫ్రోజన్. కొంతమందికి ఏంటంటే వేరే హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండొచ్చు. దే మైట్ బి గోయింగ్ ఆన్ సమ్ హై లెవెల్ ఇమ్యూనోసప్రెసెంట్స్ విచ్ విల్ ఎఫెక్ట్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ బోత్ ఎగ్స్ అండ్ స్పర్మ్స్. అలాంటి వాళ్ళు, లేకపోతే వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయి, అన్‌కంట్రోల్డ్ బీపీ ఉంది, లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వేర్ యూ గోయింగ్ ఆన్ హై డోస్ మెడికేషన్స్ దట్ విల్ ఇంపాక్ట్ దేర్ ఫర్టిలిటీ. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇఫ్ దే ఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ సూనర్ దే కెన్ కన్సిడర్ ఫ్రీజింగ్ దర్ గ్యామెట్స్. Yeah. సో అప్పుడు వేసుకునే మెడిసిన్స్ ఎఫెక్ట్ అనేది మనకి గ్యామెట్స్ పైన పడకుండా ఉంటుంది. Yeah, exactly. Pooja, what factors do you think any woman should consider before going for egg freezing? Anything like personal or professional issues? ఎగ్ ఫ్రీజింగ్ అండ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఏంటంటే ఇట్స్ అ వెరీ పర్సనల్ డెసిషన్. సో ఎనీ ఉమన్ హూస్ అబవ్ ద ఏజ్ ఆఫ్ 21 కెన్ జస్ట్ వాక్ ఇన్ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ ఎంబ్రియో ఫ్రీజింగ్. యూ డోంట్ నీడ్ కన్సెంట్ ఆఫ్ పార్ట్నర్ ఆర్ పేరెంట్స్ ఫర్ గోయింగ్ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. ఎంబ్రియో ఫ్రీజింగ్లో స్పర్మ్ ఇన్వాల్వ్ కాబట్టి పార్ట్నర్ కన్సెంట్ ఒకటి ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ ఒక 10 days యూ విల్ హ్యావ్ టు కమ్ టు ద క్లినిక్ ఎవ్రీ డే టు టేక్ ఇంజెక్షన్స్. సో అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఆఫీస్లో పర్మిషన్స్ ఒకటి అదొకటి చూసుకోవాలి. And pickup కూడా is just a daycare thing kada. You don't యూ విల్ need... బి సర్ప్రైజ్డ్ అభినయ. ఐ హావ్ హ్యాడ్ పేషెంట్స్ అంటే జనరల్ అనస్థీషియాలో చేస్తాం కదా, దే విల్ బి అవుట్ ఆఫ్ ఇట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. దే ఆర్ సో కంఫర్టబుల్. నాకు రికవరీలో ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని లాగిన్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. అండ్ ఐ హ్యాడ్ పేషెంట్స్ హూ వెంట్ బ్యాక్ హోమ్ డ్రైవింగ్ ఆల్ బై దెమ్సెల్వ్స్. So it is as simple as that. సో మార్నింగ్ మనం పికప్ చేసామనుకో 2 hours తర్వాత విల్ గివ్ యూ ఫుడ్ అండ్ వాటర్ టు హ్యావ్ అండ్ దెన్ బై ఆఫ్టర్నూన్ యూ లీవ్ హోమ్. So it is as simple as that. You can just injections తీసుకోవాలి for sure, and once you get the right size of the egg, they will give you a trigger, and before the ovulation happens they call you for an ovum pickup. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ హై అండ్ పెన్స్ ఏంటంటే if the patient can manage the injection at home, if the patient is Okay. educated enough to understand how to adjust the pen, how to rotate the Dosage. pen and adjust the dosage, actually doses రాసేసి ఇంటికి కూడా ఇచ్చేస్తాం పెన్. Oh, this is So very they- convenient then. They don't have to see us every day. Every day. But how often you do the follicular studies? We will want to see the patient once in 3 days. Once in 3 సో ఆ 10 daysలో ప్రాబబ్లీ ఒక 3-4 times హాస్పిటల్కి వస్తే సరిపోతుంది. మిగతా టైం యాక్చువల్లీ డోస్ అడ్జస్ట్ చేసి నెక్స్ట్ డేకి we give you a pack of the injections. So you can just take it home and take the injections from the comfort of your home. Yeah. And most of the hospitals ఇప్పుడు ఏంటంటే they've started home care services also. Okay. So a trained fertility sister will come to your house every day to give the injections. Okay. We actually have that at Cloud9. ఓకే, నైస్. సో ఇప్పుడు ఎగ్ రిట్రీవల్ అనేది పెయిన్ఫుల్ ప్రాసెసా? Not at all. నాట్, మీరు ఆల్రెడీ చెప్పేశారు, పీపుల్ జస్ట్ లాగిన్ టు దే వర్క్ ఈవెన్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఇస్ డన్. ఐ Yes, థింక్ ద yes. క్వశ్చన్ ఇస్ ఆల్రెడీ ఆన్సర్డ్. నౌ హౌ లాంగ్ ద eggs can be stored? So I understood that it's for infinity. How long you want to get them stored, you can store it till then, and you can freeze your fertility in time. Uppudu so the longer the duration, will it affect the quality of the egg? No. Once frozen, time freezes there for those cells. Yeah. But usually most of the patients ఏంటంటే freeze చేసుకున్నాక within 5 years they come back for pregnancy. Within 5 to 10 years most of the women will want to use it. use it. Yeah. Because 40 తర్వాత pregnancy plan చేసుకునే population తక్కువ ఉంటారు కదా. Yeah. So people they will come for freezing probably when they are in late 20s or early 30s. So within the next 5-10 years most of the women would have used up all their eggs. But 40s is things are changing. I have a patient who are pregnant at 41, 42. 40s is the new 30s. New 30s, exactly. So we never know. It's a patient's individual choice. We are trying to give them certain options which can make their fertility journey easier. So how many eggs should a woman ideally freeze to maximize the chance of pregnancy later? 10 to 20 eggs freeze అయిన వాళ్ళకి యూజువల్గా ఛాన్సెస్ బాగుంటాయి. 10 to 20 eggs. Okay. సో కాస్ట్ అసోసియేటెడ్ అండ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా? ఇది చాలా మందికి వచ్చే క్వశ్చన్, ఎగ్ ఫ్రీజింగ్ని. Yes, there are many insurances that are provided by the software offices and all where it is being covered. ఓకే, నైస్. IVF ఎలా అయితే కవర్ అవుతుందో ఎగ్ ఫ్రీజింగ్ కూడా అలాగే కవర్ అవుతుంది. బికాస్ ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ నథింగ్ బట్ you're halfway through IVF journey. So of course insurance does cover egg freezing. Okay. What happens if a woman wants to use her frozen eggs? So process, they have spoken to you, they have decided for egg freezing and they froze their eggs with you. Now they come back to you after 5 years. So ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది పేషెంట్ జర్నీ?
ఆఫ్టర్ 5 ఇయర్స్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వీ డూ స్కాన్, వీ డూ బేసిక్ సిమెన్ అనాలిసిస్ అండ్ వీ సీ ఇఫ్ ద కపుల్ కెన్ స్టార్ట్ ట్రైయింగ్ న్యాచురల్లీ. ఓకే. అంతా బాగుందంటే వీ టెల్ దెమ్ టు ట్రై న్యాచురల్లీ. ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ప్రెగ్నెంట్ న్యాచురల్లీ, ఎన్ని మంత్స్ టైం ఇస్తాం ఈ కపుల్ కి, డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండ్ అదర్ ఎగ్జామినేషన్స్? లైక్ ఎనీ అదర్ పేషెంట్ వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళకు ఉన్న కండిషన్ ని బట్టి, వాళ్ళకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి వి డిసైడ్. సో వి స్టార్ట్ ట్రైయింగ్ న్యాచురల్లీ. అది ఒకవేళ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మేబీ దే కెన్ కన్సిడర్ గోయింగ్ ఫర్ ఐయుఐ. ఆర్ ఇఫ్ ద సిచ్యువేషన్ ఇస్ గాన్ ఫార్, అంటే బై ద టైమ్ దే కమ్ బ్యాక్, ఇఫ్ ద ఎగ్ కౌంట్ ఇస్ వెరీ లో ఆర్ ఇఫ్ ద స్పర్మ్ కౌంట్ ఇస్ వెరీ లో, వీళ్ళకి న్యాచురల్గా ట్రై చేసిన యూజ్ ఉండదు అనిపిస్తే యూ కెన్ స్ట్రైట్ అవే గో ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దీస్ ఎగ్స్ ఆర్ ఎంబ్రియోస్ దట్ యు ఆర్ ఫ్రోజన్. ఇఫ్ యు ఆర్ ఫాలింగ్ ప్రెగ్నెంట్ న్యాచురల్లీ, then you will never be technically using these eggs or embryos that you are frozen. But you are confident. It's only a backup plan. Yes. So did you notice any emotional considerations or challenges women go through while going for egg freezing? వాళ్ళు ఏమన్నా మీ దగ్గరికి వచ్చి డిస్కస్ చేస్తూ ఉంటారా? ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ కెన్ డూ దిస్, ఈజ్ ఇట్ రైట్ థింగ్? ఇనిషియల్లీ ఫస్ట్ విజిట్కి వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం డౌట్ ఉంటుంది. హౌ విల్ ద జర్నీ బీ? ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ కంఫర్టబుల్? ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ పెయిన్ఫుల్? విల్ ఐ బీ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్? బట్ వన్స్ వీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, వన్స్ వీ షో దెమ్ వీడియోస్ అండ్ వన్స్ దే టాక్ టు అదర్ పేషెంట్స్ హూ హవ్ గాన్ త్రూ దిస్. లాబీలోకి వచ్చినప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడతారు కదా, సో వాళ్ళు చెప్తారు యునో it is not difficult, so don't worry ani. So that is where most of the patients get convinced, right? So are there any misconceptions about egg freezing that you would like to address? Egg freezing కి వచ్చే వాళ్ళందరూ మనకి ఇప్పుడే అవసరం లేదులే, let us go for egg freezing after we cross 35 or 40 అనుకుంటారు. That is too late. That is too late. అది చాలా మందికి తెలియదు. Many people will come very late in life. So అలా కాకుండా if you are planning to delay, the sooner the better. నాకు ఇప్పుడు 28 కదా, నాకు ఇప్పుడు 29 years కదా, నాకెందుకు ఎగ్ ఫ్రీజింగ్? ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ ఐ విల్ కన్సిడర్ ఎగ్ ఫ్రీజింగ్ ఎట్ 35-40 అని అనుకుంటారు. అట్లా కాదు, ద సూనర్ ద బెటర్. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్. అందరూ అడిగే క్వశ్చన్ అదే, డాక్టర్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్, ఐ గోయింగ్, హౌ విల్ ఐ అఫోర్డ్ ఇట్ అని. సో మనం ఇంజెక్షన్స్ ఇస్తాం, స్కాన్స్ చేస్తాం, ఎగ్ ఫ్రీజింగ్ పికప్ చేస్తాం. హౌ మచ్ దిస్ ప్రాసెస్ వుడ్ కాస్ట్ అన్ యావరేజ్? Usually it should cost you somewhere around 1 to 2 lakhs. 1 to 2 lakhs. Okay. ఈ ప్రొసీజర్ అంతటికి ఇట్ షుడ్ కాస్ట్ అరౌండ్ 1 to 2 lakhs. 1 to 2 lakhs. అండ్ ద ఫ్రీజింగ్ అవన్నీ నెక్స్ట్ సెపరేట్, అవన్నీ సెపరేట్ ఉంటాయి. అంటే ఎన్ని రోజులు రెన్యూ చేసుకుంటున్నారు, ఎన్ని ఎగ్స్ రెన్యూ చేసుకుంటున్నారు, ఎన్ని ఎంబ్రియోస్ రెన్యూ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఈచ్ పర్సన్ అండ్ ఈచ్ సెంటర్ ఆల్సో. ఐ థింక్ థింగ్స్ yes. So are there any ethical or societal concerns surrounding egg freezing and fertility preservation? Not really. Ante if you're doing your procedure from a good center with all the necessary permissions, you should not have any problems. Okay. So how do you see the future of egg freezing technology? Egg freezing is the current hot topic in fertility. Egg freezing is going to become more and more common in the coming next 5 to 10 years. You're going to see lot of women coming for egg freezing. Now can we talk something about sperm freezing? So what is the process involved with sperm freezing and how would it cost? Sperm freezing is actually much simpler to do. So మనకి మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు. You just walk into the clinic, you give a sample, we take all the necessary consents and you freeze the sample. Okay. So అది ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఫ్రీజ్ చేసుకోవచ్చు మనం. అవి ఎంత ఉంటుందండి కాస్ట్? Depending on the center, it should cost you somewhere around in between 5 to 15,000. Okay. Depends on how many vials you are freezing, how many samples you are freezing. దాన్ని బట్టి కూడా మనకు కాస్ట్ అనేది వేరీ అవుతుంది, బట్ ఇట్స్ డెఫినెట్లీ అఫోర్డబుల్. సో ఇప్పుడు మనం ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడాము, ఎంబ్రియో ఫ్రీజింగ్ గురించి మాట్లాడాము ఫర్ ఏ ఉమెన్, అండ్ ఇన్ మేల్ స్పర్మ్ ఫ్రీజింగ్ గురించి. సో ఇన్ ఏ ఉమెన్ వాట్ డూ యూ కన్సిడర్ ఈజ్ ద బెస్ట్, ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ ఎంబ్రియో ఫ్రీజింగ్? ఎనీ డే ఎంబ్రియో ఫ్రీజింగ్ ఈజ్ బెటర్. Success rate is higher. It is more economical also. So any day embryo freezing is better. But if you're not married, the only way to go about is freeze the eggs. Yeah. That brings us to end of this insightful discussion on egg freezing and fertility preservation. Thank you so much, Pooja, for joining us on this Sunday and sharing your expert opinion on egg freezing. Thank you, Abhinaya. That was a wonderful session. So that brings us to an end of an insightful discussion about egg freezing and fertility preservation. Hope you understood what is egg freezing all about.
the process it takes, and who is it right for. But remember, fertility is a personal journey and egg freezing is not for everyone. But it's always good to know the options and how it can be a game changer for anyone who want to delay their pregnancies. So be sure to subscribe to our channel to know about what is latest in women's health. Until next time, take care and take charge of your health.